తెలుగుదేశం అభ్యర్థుల జాబితాలో ఈసారి రికార్డు సృష్టించింది. 1994లో ఎన్టీఆర్ 6 నెలల ముందుగానే 40 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో నామినేషన్లు పూర్తి కావడం, బీఫారాలు ఇచ్చే సమయాల్లోనూ అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి నామినేషన్ల ప్రారంభానికి 20 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించింది టీడీపీ. పొత్తులో భాగంగా ఇటు జనసేన, అటు బీజేపీతో సీట్ల సర్దుబాటుతో పలు స్థానాలు కేటాయించిన టీడీపీ తాజాగా తుది జాబితాను నిన్న విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ ఈసారి అభ్యర్థుల ఎంపిక ప్రకటనలో ముందంజలో ఉంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడానికి 20 రోజుల ముందే జాబితాలను ప్రకటించిన చంద్రబాబు నేరుగా ప్రచార రంగంలోకి వెళ్లారు. ప్రజాగళం యాత్ర పేరుతో చంద్రబాబు గత 3 రోజుల నుంచి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో రోజుకు 3 సభలు చొప్పున నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలో పాల్గొంటుండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించడం పూర్తి కావడంతో ఇక ప్రచారాన్ని వేగవంతం చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఉన్న అసంతృప్తులను కూడా బుజ్జగిస్తున్నారు. అనంతపురం అర్బన్ స్థానాన్ని ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు కేటాయించడంపై అసంతృప్తి భగ్గుమంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి ఇవ్వడంపై కూడా అక్కడ తీవ్ర ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఇంట్లో ఉన్న పోరును చక్కదిద్దుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించి ముందుగానే జాబితాను ప్రకటించింది. టీడీపీ తొలి జాబితాలో 94, రెండవ జాబితాలో 34, మూడవ జాబితాలో 11 మంది పేర్లను ప్రకటించగా ఇందులో 4 స్థానాల్లో మార్పులు చేర్పులు కలుపుకుని 4 జాబితాలో మొత్తం 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. మరోవైపు తెలుగుదేశం 17 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. తొలి విడతలో 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా తుది జాబితాలో శుక్రవారం 4 స్థానాలను కలుపుకొని మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. అంటే తెలుగుదేశం ఎంపీ స్థానాలను కూడా ముందుగానే ప్రకటించినట్లయింది. షెడ్యూల్ వచ్చిన వెంటనే జాబితాను ప్రకటిస్తామని టీడీపీ ముందు నుంచి చెబుతూనే వచ్చింది. షెడ్యూల్ కు ముందే తొలి జాబితాను ప్రకటించింది. తాజాగా వరుసగా 3 జాబితాలను ప్రకటించింది. అయితే అసంతృప్తులను బుజ్జగించడం తెలుగుదేశానికి పెద్ద టాస్క్ లా మారింది. ఒక బృందాన్ని జోనల్ కోఆర్డినేటర్లను అక్కడకు పంపి అసంతృప్తులను బుజ్జగించే పని చేపట్టింది.